హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అరుణ వండర్స్ హబ్. ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మనము బ్రెడ్ ఆమ్లెట్ స్ట్రీట్ స్టైల్లో మనము వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట. 5 మినిట్స్లో మనం చకచక రెడీ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టైంలో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ మనము చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని కదా చేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు వచ్చేసి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మరిన్ని కుకింగ్ అండ్ డివోషనల్ అండ్ టోటల్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. మామూలుగా వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలండి 2 or 3 స్పూన్స్ నేను శనగపిండి తీసుకున్నానండి. 2 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ ఎగ్స్ని వచ్చేసి బీట్ చేసేటప్పుడు చక్కగా మెల్ట్ అవ్వడం కోసము శనగపిండిని తీసుకున్నాను. అదేవిధంగా వచ్చేసి అల్లం పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 or 3 ఉల్లిపాయలు మనం కోసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వచ్చేసి కొత్తిమీర ఆకు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 4 బ్రెడ్స్ని తీసుకున్నాను. ఒక బ్రెడ్ ఆమ్లెట్కి వచ్చేసి 2 బ్రెడ్స్ని యూస్ చేస్తాం కాబట్టి నేను 2 బ్రెడ్ ఆమ్లెట్ని వేయాలనుకుంటున్నాను కాబట్టి 4 బ్రెడ్స్ని తీసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. మామూలుగా మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వచ్చేసి కొంచెం మామూలుగా వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వచ్చేసి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మనము ఇక్కడ వచ్చేసి కారము అదేవిధంగా అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలండి. శనగపిండి వచ్చేసి ఉండలు లేకుండా స్పూన్తో కానీ లేకపోతే గరిటెతో కానీ చక్కగా బీట్ చేసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే బ్రెడ్స్ని బట్టి మనము ఈ మిశ్రమం అనేది తీసుకోవాలి. చూడండి, చక్కగా బీట్ చేసుకున్నాను. ఉండలు లేకుండా బీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్స్ని మామూలుగా ఇందులో కొట్టి పోస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాము. మేము 2 ఎగ్స్ తీసుకొని చక్కగా బీట్ చేసుకుంటున్నామండి. ఈ మిశ్రమంలో వచ్చేసి బీట్ చేసుకోవాలి. కొంచెము ఎలాగంటే నురుగు వచ్చే విధంగా బీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తుంది. ఆమ్లెట్ అనేది బ్రెడ్కి చక్కగా పట్టుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు మనము కోసుకున్న ఉల్లిపాయలని అదేవిధంగా వచ్చేసి మనము కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి మెల్ట్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలి. సో ఇది ఎందుకు స్ట్రీట్ స్టైల్లో అనుకుంటున్నామంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనము బ్రెడ్స్ని ఎలా తీసుకుంటారో సో అదే విధంగా చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మేము అదే విధంగా చేస్తున్నామండి. అందుకోసమే మనం ఇక్కడ వచ్చేసి ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. బ్రెడ్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదండి. ఈ ఆయిల్లో వచ్చేసి ఇలా బ్రెడ్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే అందులో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నానండి. సో ఎలా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా 2 వైపులా చక్కగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మనము బ్రెడ్స్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా 4 బ్రెడ్స్ని అయితే మనము చక్కగా ఇలా ఆయిల్లో వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రెడ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ మీద వచ్చేసి ఒక 2 or 3 స్పూన్స్ అయితే ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బ్రెడ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అదేవిధంగా చూడండి, ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత బ్రెడ్ని అందులో డీప్ చేయాలి.
చక్కగా ఇలా ముంచి రెండు వైపులా కొంచెం ఆమ్లెట్లో ఇలా చేసుకోవాలండి. ఆమ్లెట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. మామూలుగా మనము తీసి వెనుక వైపు కాల్చుకునేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా ముందు వైపు వచ్చేసి ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ రెండో వైపు కూడా ఇలా ఇదే విధంగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా తీసుకొని చక్కగా రెండో వైపు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ రెండో వైపు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. సో రెండు వైపులా కాల్చుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్లో చక్కగా ఈ రెసిపీ అనేది తయారైపోతుంది. టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా చాలా ఇష్టపడతారు. సో ఇంట్లో ఇలాగా ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మలుచుకున్నాం అనుకోండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా రెండు వైపులా కాల్చుకున్న బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోసారి నేను ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేస్తున్నాను. సో చూసారు కదండి, చాలా ఈజీగా మనము బ్రెడ్ ఆమ్లెట్ని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అదేవిధంగా వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు మీకేమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.